అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్స్ వల్ల మనకి ఇరాన్ నుంచి రావాల్సిన ఆయిల్ సప్లైస్ కానీ గ్యాస్ సప్లైస్ కానీ నిలిచిపోయాయి. సో ప్రతి ఒక్కరూ గ్యాస్ గురించి కానీ ఆయిల్స్ గురించి కానీ చాలా తొందర వస్తుంది ఇండియాకి. దాంట్లోనూ బెంగళూరు, మెయిన్లీ బెంగళూరుకి ఏమంటే గ్యాస్ ఏజెన్సీస్ అంతా గ్యాస్ సప్లైని అయితే ఆపేశారనమాట. సో రేపటి నుంచి ప్రతి ఒక్క హోటల్స్ బంద్ అవునున్నాయి, అంటే క్లోజ్ చేసేస్తారనమాట. హోటల్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా క్లోజ్ అయింటాయి. దాని మీద అంటే హోటల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అబ్బా, పీజీస్ కానీ హాస్టల్స్ కానీ అండ్ కొంతమంది స్టూడెంట్స్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు డిపెండ్ అయింటారు. కాబట్టి రేపటి నుంచి ప్రిపేర్గా ఉండండి, ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకునేలాగా చేసుకోండి. చిన్న చిన్న టిఫిన్స్ లేదంటే మ్యాగీ ప్యాకెట్స్ చేసుకోండి, మ్యాగీ చేసుకోవడమో లేదా ఇన్స్టెంట్గా చాలా దొరుకుతున్నాయి కదా, ఇన్స్టెంట్గా ఏదో ఒకటి తెచ్చేసుకోండి. గూగుల్ యూట్యూబ్ చూసుకొని ఏదో ఒకటి వంట నేర్చుకోండి. సో కొద్ది రోజులు హోటల్స్ మళ్ళీ ఓపెన్ అయ్యేలాగా, మీన్స్ గ్యాస్ సప్లైస్ మళ్ళీ స్టార్ట్ అయ్యి హోటల్స్ ఓపెన్ అయ్యే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ ఇంట్లో గ్యాస్ వాడే వాళ్ళు కూడా కొంచెం పొదుపుగా వాడుకోండి, ఎందుకంటే గ్యాస్ సప్లైస్ అయిపోయడం వల్ల అండ్ హోటల్స్ కూడా ఉండవు కాబట్టి కొంచెం ఇంట్లోనే గ్యాస్ పొదుపుగా వాడుకుంటూ, అంటే మార్నింగ్ కర్రీ వండేసి ఆఫ్టర్నూన్ నైట్ రైస్ వండుకునేలాగా, అంటే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అంత ఇదిగా కాకుండా ఒకే దీంతో అయిపోయేలాగా చేసుకోండి. అండ్ ఆయిల్ సప్లై కూడా అయిపోయడం వల్ల ఆయిల్ రేట్స్ కూడా పెరిగిపోతాయి కదా, ఆయిల్ రేట్స్ పెరిగిపోతాయి కాబట్టి కొంచెం పొదుపుగా వాడుకోండి, ఆయిల్ కూడా పొదుపుగా వాడుకోండి. మీన్స్ మళ్ళీ రాకుండా పోతే కూడా కష్టమే కదా. సో ఆయిల్ కూడా పొదుపుగా వాడుకోండి అండ్ గ్యాస్ కూడా పొదుపుగా వాడుకోండి. ఇదన్నమాట. హోటల్స్కి పూర్తిగా హోటల్స్కి డిపెండ్ అయ్యే వాళ్ళు ప్రిపేర్గా ఉండండి. రేపటి నుంచి హోటల్స్ క్లోజ్ అవనున్నాయి బెంగళూరులో. అది